అండి హాయ్. ఇవాళ నేను చాలా తక్కువ మాట్లాడదాం డిసైడ్ అయ్యాను. నాకెందుకో మా దిల్ రాజు గారు మాట్లాడితే వినాలని కోరికగా ఉంది. కాదు రాజు కాదు రాజు మాట్లాడితే వినాలని నాకు కోరికగా ఉంది. ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. నాకు మా సినిమా గురించి ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ నేను అవతార్ గురించి ఎక్కువ మాట్లాడా. అతను చేసిన సినిమా పవన్ సాధినేని డైరెక్షన్లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, రాజు అండ్ జీ వాళ్ళు రావటం అనేది నాకు తెలిసి మా ప్రొడ్యూసర్స్కి దట్స్ అ బిగ్గెస్ట్ ఎసెట్. రాజు నేను ఈ గురించి చాలా చెప్పాను. ఇప్పుడైతే డబ్బా కొట్టారని అనకూడదు. నా ఇంటర్వ్యూస్ అన్నిట్లలో రాజు గురించి చెప్పాను. రాజు జడ్జ్మెంట్, రాజు ఫోకస్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ద మొమెంట్ రాజు కేమ్ ఇన్ టు ద ఫిల్మ్, ఈ సినిమాలోకి రాగానే నాకు అర్థమైపోయింది మా వాళ్ళందరూ రారాజులు అయిపోతారని. సో ఇవాళ నాకు ఓన్లీ నేను రాజు మాట్లాడితే వినాలి నా కోరిక. అండ్ రాజు నువ్వే మాట్లాడాలి. నీ అంటే ఈస్ టెరిఫిక్, హీ ఎంటర్టైన్స్, మనందరినీ టెరిఫిక్గా ఎంటర్టైన్ చేస్తాడు. ఎస్, సో మా మనసున్న మా రాజు, మా దిల్ ఉన్న రాజు, దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతుంటే సోప్ వేయకండి డైరెక్టర్ అనేసారు. వాళ్ళు రెడీగా ఉంటారు వేయటానికి. సో ఎనీహౌ, ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను కశ్యప్, నేను సినిమా చూశాను, సినిమా కొన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన నేను ఇప్పుడే చూస్తున్నాను స్టేజ్ పైన. పోతే ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఎందుకో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసేవారు నాకు టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కొనేసాము. ఏంటి ఎప్పుడు చూపిస్తారు అని ఒక 15 days నుంచి చేంజ్ చేస్తూ ఉన్నాను. 4 days బ్యాక్ సినిమా చూసా. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక్క హీరో కాదు, 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్గా అమెరికా వెళ్ళాలని చాలామందికి, ప్రమోషన్ కాదు, సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు. అమెరికా వెళ్ళాలని చాలామందికి ఇక్కడ కోరిక ఉండేనా? చేతులు ఎత్తండి. పర్లేదు, 5-6 కూడా ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి మా ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమాలో యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశాడు. ఎనీహౌ, అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడీ మాట్లాడుతుండే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము. త్రోట్గా సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చింది. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని థియేటర్ని ఎంటర్టైన్ చేశారు. మీకు ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ 2 హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వీళ్ళు వాడేశారు. ప్రభాస్ని, మహేష్ బాబుని, సిద్ధార్థ్ని, యష్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 episodeలుగా డిజైన్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్లో 5 episodeలకి ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు. మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి, మా ముందున్న మిత్రులకి. సో త్రూఅవుట్ సినిమా అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్లారు. కశ్యప్, యు ఆర్ ద సక్సెస్. డైరెక్టర్గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. ఆయన పెళ్లి చూపులతో ఎలా అయ్యాడో, అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేసాడు, అద్భుతంగా వేసాడు.
చాలా నవ్వించాడు ఈయన తరుణ్ పక్కన ఉండి. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే థ్యాంక్ యూ దుల్కర్ గారు. సో ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్గా విష్ణు గురించి చెప్పాలి. తను వీళ్ళు ఏదో సింపుల్గా డైలాగ్ వేసేసారు, ఎక్స్టెండెడ్ క్యామియో అని. బట్ ఫస్ట్ హాఫ్ అంతా తరుణ్ మీద తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అంతా విష్ణుతో ఈ 5 హీరోల్ని చెప్పాను కదా, ఈ అందరిది అద్భుతంగా డిజైన్ చేశారు. విష్ణు ఆల్సో ఇస్ డన్ ఇస్ వెరీ గుడ్ జాబ్. విష్ణు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయినట్టు. థ్యాంక్ యూ విష్ణు. అంటే చిన్న సినిమాలకి ఇది నో డౌట్ ఇస్ అ స్మాల్ ఫిలిం. ఇలాంటి సినిమాలకి నేను కానీ విష్ణు కానీ ఈరోజు దుల్కర్ కానీ ఇలా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఒక రేపు మీకు థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఇస్ అ బిగ్ ఫిలిం. అండ్ జేడి సో ఫస్ట్ హాఫ్లో విలను, సెకండ్ హాఫ్లో కమెడియన్. సో ఫస్ట్ హాఫ్లో ఎంత సీరియస్గా ఉంటాడో సెకండ్ హాఫ్లో అంత నవ్విస్తాడు జేడి కూడా. సో ఇది మొత్తం వీళ్ళన్నీ చాలా కశ్యప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. సో అండ్ బ్యూటిఫుల్ ఇద్దరు హీరోయిన్స్. లవ్ స్టోరీలో ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడానికి ఇద్దరు హీరోయిన్లను ఎలా చేశాడు. ఇవన్నీ మీకు నిజ జీవితంలో ఇప్పుడు ఎలా అయితే జరుగుతాయో మన లైఫ్లో అవే మనకు వీళ్ళు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీమ్. సో అందరిలాగే నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా. May 1 రోజు థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూసి వెనక సీట్లో కూర్చొని చూస్తాను. నేను అనుకునే నవ్వుతున్నారా లేదో చూడాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు, అందరినీ అడుగుతున్నాము, సో మీరు గాయపడ్డ సందర్భం ఏంటి అని? సినిమా ఫ్లాప్ అయితే గాయపడతాం, పైసలు పెడతాం కాబట్టి. సినిమా హిట్ అయితే హ్యాపీ. ఓకే, ఎక్కువ ఏ సినిమా చాలా సార్లు గాయపడుతూ ఉంటాం అట్లా. ఎక్కువ ఏ సినిమాకి గాయపడ్డారు? మా మిత్రులు రెడీ ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రంట్ రోలో ఉన్నారు. పొరపాటున ఒక హీరో గురించి చెప్తే వేసుకుంటారు మళ్ళీ నేను అవకాశం ఇవ్వను. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.